జై శ్రీమన్నారాయణ. మోడికాళ్ళ విషయాల్లో మొన్న అయింది, మూడు నాలుగు శాస్త్రమైంది. పెద్ద దినం అది ఎట్లా, దాని వివరాలేమి, దాని పద్ధతి ఏమి, ఏం చేయాలా, ఒకే గైడెన్సీ ఫాలో కావాలి. ఎవరన్నా నాకు తెలుసు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే సరే మీరు చెప్పినట్లే చేస్తాం, మధ్యలో దూరొద్దండి. మళ్ళీ స్వామి నువ్వు ఎట్లో చేయవద్దు, తెలుసు అన్న వాళ్ళతో ముందర పెట్టుకోండి, వాళ్ళ ప్రకారంగానే చేయండి. తెలియదు అంటారా, పక్కన ఉండండి. ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం చేస్తాం. లేదు సార్ మా పెద్దమ్మ ఉంది, మా యవ్వ ఉంది, ఆమె పెద్దది, సరే ఆమె పెద్దదే, ఆమె పద్ధతి అన్నా చేయండి, దాసప్ పద్ధతి అన్నా చేయండి. అది ఇది చేసి ఎక్కడ కాకుండా దాన్ని చెడ పెట్టొద్దండి. ఫస్ట్ పాయింట్. సరే ఇది ఇటుకు అయిపోయింది. మొదట పెద్ద దినం స్టార్ట్ అయితేనే తలనీలాలు తీసేస్తారు, గుండు కొడతారు, కటింగ్లు చేయించుకుంటారు, షేవింగ్లు చేయించుకుంటారు. వాళ్ళు అక్కడ కర్మనంతా వదిలేసుకుంటారు, వాళ్ళు చేసిన కర్మనంతా వదిలేసుకుంటారు. తర్వాత మనం చెప్పినట్టే సేమ్ అట్లే తీసుకుంటాం, అన్నీ వండుకుంటాం. వండుకున్న తర్వాత మళ్ళీ ఆయనకి తలకి బట్ట కడతాం, అది పైకి అన్నీ పెట్టిస్తాం, ఆయన పట్టుకుంటాడు. పూజ సామాన్లు అందరూ తీసుకుంటారు, సేమ్ టు సేమ్ అన్నీ చేసుకొని రేవులేకపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, గోరీకాడికి పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. పద్ధతులు అవి. గోరీకాడిది ఎట్లా చెప్పినాను కాబట్టి ఇంచుమించు అట్లే ఉంటుంది వేరే వాళ్ళు కూడా. ఇప్పుడు రేవులేకపోయేది, రేవులేకపోతాం, మంచి జాగా చూస్తాం, బొమ్మప్పులు పెడతాం, 5 ఆడ పూజ చేస్తాం, పసుపు కుంకుమంతా పెడతాం, ఒక ఏడి పెడతాం, ఏడి సేమ్ 3 చాట్లు పెడతాం. తర్వాత పూజ చేపిస్తాం. పూజ చేపించిన తర్వాత అది అయిన తర్వాత దానికి ఎదురేడి ఇంకోటి వేస్తాం, అది అయిపోతుంది. వాటి నుంచి మళ్ళీ వస్తాం, ఆడ పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత అందరూ వీళ్ళిద్దరూ టెంకాయలు కొడతారు. చనిపోయిన ఆయన భార్య ఆ కొడుకు టెంకాయలు కొడతారు, సాంబ్రాణి వేస్తారు. స్వామి పూజారి దాసప్ చేసేటివేమో దాసప్ చేసుకుంటాడు. తర్వాత అయిపోతుంది ఆమెకి. తర్వాత అది అయిపోయినాక కాకి ముట్టిన తర్వాత గంగలో కలిపిన తర్వాత అది అనుకూలం పట్టి అది అయిపోతుంది. వస్తాం, వెంటనే మకాలు కడగొద్దండి, దయచేసి మకాలు కడగొద్దండి. ఇంకోటి ఉంది, ఏమది, ఆమెది చేసే కార్యం ఉంటుంది. ఆమెకి ముత్తైదుని చేసి ఆమెకి మళ్ళా ఇంకొక పద్ధతిగా ఆమెను మార్చాలా. ఆ మాట నేను చెప్పేకి నాకు నోరు రాలేదు. ఆమెని ఇంకొక రకంగా సాకులోలు చేస్తారు. ఆ కార్యం అయ్యేంత వరకు ఎవరు కూడా మకం కడగొద్దండి. అర్థమైందా? ఆమె కార్యం అయిపోతుంది. అందరూ అప్పుడు దాసాపు మకం కడుక్కుంటాడు, అందరూ మకాలు కడుక్కుంటారు. దాసాపు సేమ్ అందరికీ అలాగే వేస్తాడు. ఆయనకి ఏదో కానుక ఇచ్చేసి మీరు నీళ్ళు చెల్లించుకుంటారు. తర్వాత అన్నదమ్మండ్లు అందరూ వాళ్ళ ఫ్యామిలీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా కూర్చుంటారు, వాళ్ళకి బట్టేస్తారు, ఆకు వక్కిస్తారు. అది అయిపోతుంది. తర్వాత దేవుని ముందుకు పోతాం, ఈశ్వరుని గుడికి పోతాం. గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుని గుడికి. అక్కడి నుంచి అట్లే కొంతమంది వేరే ఉంటాయి, కాకపోతే ఇక్కడ ఉండే పద్ధతి ప్రకారం నేను చెప్తాను. ఈశ్వరుని గుడికి పోతాం. వెన్న, పసుపు కుంకుమ, సాంబ్రాంగడ్లు, ఆకులు వక్కులు, టెంకాయలు 2 టెంకాయలు, ఒంటిది కొట్టొద్దండి దేవునికి ఎప్పుడన్నా. 2 టెంకాయలు, పసుపు కుంకుమ, సాంబ్రాంగడ్లు, పూలు, వెన్న, రూపాయలు 2, తర్వాత కాయలు పండ్లు, తర్వాత పత్తిత్తనాలు, అవి తమలపాకులు ఇంచుమించు 5 నుంచి 10 తీసుకోండి. తమలపాకులు తక్కువ తీసుకోవద్దండి, కొన్ని బాగుండవు. దాంట్లో ఏరుకొని పూజకి ఏవి అవసరమో అవి చేసుకుంటాం. తర్వాత పూజ చేస్తాం, సాంబ్రాణి గడ్డలతో పూజ చేస్తాం, టెంకాయ కొడతాం, ఆ నీళ్లు బాణాసులకి వేసుకుంటాం. తర్వాత వెన్న తీసుకుంటాం, చేతికిస్తాం. కర్మ చేసిండే వాళ్ళకి అతను పోయి వెన్న తీసుకొని పోయి బసవన్న మూతికి కనిపిస్తాడు, తిరిగి వస్తాడు. తిరిగి మళ్ళా 2 చోట్ల వెన్న, ఆ పక్క గుడికి ఆ వైపు ఈ వైపు 2 మేము చేపిస్తాం. అది అయిపోతుంది. తర్వాత అందరూ వరుసగా నిలబడాల. శివుని గుడి దగ్గర అందరూ దేవుని దర్శనంకి ఎట్లా నిలబడతామో అట్లా నిలబడాల.
దేవుడు ఇటువైపు ఉంటాడు, మనమంతా ఇట్లా ఉండాలా, దాసప్ప అటువైపు ఉంటాడు. అప్పుడు వాళ్ళ పేరు అడుగుతాడు, ఎవరు పలానోళ్ళు. గంగరాజప్ప, నారాయణప్ప, సిద్ధప్ప, ఈశ్వరప్ప, ఇట్లా పేర్లు ఉంటాయి. అవుతుంది. వాళ్ళ పేరు చెప్పేసి స్వర్గానికి పంపించేకి మంత్రాలు ఉన్నాయి, అవి దాసప్ప చేస్తాడు. అవి చేసిన తర్వాత గంగయ్య, నారాయణప్ప పేర్లు అడుగుతారు, పేర్లు చెప్తారు. తర్వాత అది అయిపోతుంది, పూజ చేస్తాడు. అప్పుడు పూజ చేసి జాకెట్ కొట్టి వాళ్ళ పేరు అడిగి వాళ్ళకి స్వర్గానికి పంపించప్ప ఈశ్వర పరమేశ్వర అని మొక్కుకొని దాసప్ప అందరితో గోవిందులు పెట్టించి, అది అయిన తర్వాత వాళ్ళకి టెంకాయ కొట్టింటాడు కదా, ఆ నీళ్ళతో, టెంకాయ కొట్టిండే నీళ్ళతో వాళ్ళకి గరక తీసుకొని లేదో పువ్వు తీసుకొని వాళ్ళందరికీ నీళ్లు చల్లుతాడు. వీళ్ళకి మంచి జరిగినాయి, ఇప్పటి నుంచి దోషం పోని, మంచి జరిగినాయి అని మంత్రాలు చెప్పి వాళ్ళకి నీళ్ళు చల్లుతాడు. అక్కడ ఊరికే నీళ్ళు చల్లించుకోదండి, ఎంతో కొంత కానుకేయండి. అర్థమైందా? కాసిచ్చి కర్మ దించుకోవాలనే మాట నేను చెప్పింది కాదు, ఆ కాలం నుంచి ఉండేది. అట్లా అది చేసుకోండి. చేసుకున్న తర్వాత నీళ్ళు చెల్లించుకున్న తర్వాత అందరూ గుడికి వచ్చి ఇట్లా నుంచి ఒకసారి ఇట్లా వచ్చినాం కదా, అట్లా నుంచి పోయేసి ఇంటికి పోతారు. కుండలో కొంతమంది నీళ్లు తీసుకొని పోతారు, అవన్నీ చేసుకొని ఇంటికి పోతారు. ఇంటికి పోయిన తర్వాత దీపం సేమ్ నేను చెప్పినట్టే జరుగుతుంది, అవగాహన చేసుకుంటారు. తర్వాత వచ్చి పూజారి వస్తాడు, పుణ్యజనం చేస్తాడు. పుణ్యజనం తర్వాత కుండ పూజ అనేది ఒకటి ఉంటుంది. కుండ పూజ ఫోటో పెడతాము, ఫోటో పక్కలో గరడగమ్మం పెడతాము, ఆ పక్క తావు దీపం పెడతాము. ఫోటో ముందర కుండ పూజకి ఏం కావాలనేవి కొన్ని తెలుసు, అందరికీ తెలిసి ఉంటుంది ఆ విషయము. రాగులో భీమా పోస్తారు, దాంట్లో నీళ్లు పోస్తారు, కుండలో కుండ ఎత్తుకొని వచ్చి పెడతారు. కుండకి పొగదారం కడతారు, ఆమెకి తీసేసిండేటివి దానికి కడతారు. కుండకి పూలు చుడతారు. కుండకి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరో అంటే వాళ్ళ బట్టలు 5 బట్టలు పెడతాము. కరకుట్లు అని కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కరకుట్లు అని పెడతారు. తర్వాత పసుపు కుంకుమ సాంబ్రాన్ గడ్డలు ఆకులోకులు పూజ సామాన్లు కామన్ అవి పెట్టేస్తారు. ఎడిలు ఒక 2 పెడతారు చేసిండేవి. అవి అయిన తర్వాత పూజ చేస్తారు, తిరుమంత్రం చెప్తారు దాసప్ప చెప్పినప్పుడు అంతవరకు ఎవరు సాంబ్రాణి వేస్తారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సాంబ్రాణి వేయచ్చా? ఏప అప్పటికే సాంబ్రాణి ముందే వేయద్దండి, కొన్ని పద్ధతులు ఉంటాయి. కొంతమంది వచ్చినట్లు సాంబ్రాణి వేసి వెళ్ళిపోవడమే. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమి? పూజ ఇంటికి చేస్తా ఉండేది, దానికి పద్ధతి ఏమిటి ఉండేది? దానికి కొద్దిగా ఓపిక పట్టండి. దాసప్పకి అడగండి, ఈ సబ్జెక్ట్లో దాసప్ప కంపల్సరీ అడగాల. అడుక్కుంది ఎవరి పాటు వాళ్ళు చేయకూడదు. సాంబ్రాణి వేస్తారు, చెప్పిన తర్వాత మంత్రాలు చెప్తాడు, పూజ చేస్తాడు, మంత్రాలు చెప్తాడు. మేము చెప్పినప్పుడు సాంబ్రాణి వేయండి. భోజనానికి పోతారు. తర్వాత ఇంటోళ్ళు ఉంటారు కదా, కొంతమంది రేవు దగ్గరికి పోయేటప్పుడు మేము ఇట్లా రేవు కాడికి పోతే వాళ్ళు పోయి గోరికాడికి పోయి పూజ చేసుకొని కొంతమంది ఉంటారు. మళ్ళీ అదే మర్చిపోయినాడు అన్నారు ఏడన్నా, అన్నీ గుర్తున్నాయి. అక్కడ వాళ్ళు పోతారు, రేవు కాడికి పోయినప్పుడు వాళ్ళు పూజ చేసుకొని వస్తారు. పోని వాళ్ళు అప్పుడు ఎవరైనా పోనోళ్ళు ఉంటే ఇంట్లో కుండ పూజకి రెడీ చేస్తాం కదా, ఇదంతా తీసుకొని పోతాం. అక్కడ పోయేసి రెండు ఏడ్లు పెట్టింటాం ఇక్కడ. అర్థమైందా? ఒక ఏడెత్తుకుపోయి మిద్దిపైన పెడతాం, ఒకేడ ఆవుకు పెడతాం. ఇక్కడ ఈ సబ్జెక్ట్ అయిపోయా. ఇంట్లో పూజ అంతా అయిపోయా, టోటల్ క్లోజ్. ఇంకెవరు భోంచేసారు, వాళ్ళ పాటుకు వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ 2 ఏడ్లు తీసుకొని గోరికాడికి పోయి ఇంటోళ్ళు పూజ చేసుకొని అదేమేమో అంతా చేసుకొని వస్తారు. దాసప్పకి భోంచేసే అనుకూలం ఉంటే భోంచేస్తారు. ఒక్కొక్కరు పద్ధతులు ఒక్కో రకం ఉంటాయి, అది వేరే విషయం. పండ్లు తాంబూలము ఇచ్చి ఆయనకి, స్వామి మాకు మంచి జరిగింది, మాకు కాపాడప్ప, కాపాడేట్లా ఆ మహానుభావుని నువ్వు చెప్పప్ప, మహానుభావునికి మమ్మల్ని బాగా కాపాడాలని మహానుభావునికి నువ్వు చెప్పు. దానికోసమే దాసప్పకి కాలు ముక్కేది. దాసప్ప దేవుడు కాదు.
దాసప్ప ఆయన దాసుడు. దాసప్ప అంటే ఏదో దాసప్ప అది కాదు. దాసప్ప అంటే నారాయణ సేవ చేస్తాడు, నారాయణ దాసుడు కాబట్టి ఆయనకు చెప్పేకి అవుతుంది కాబట్టి దాసప్ప ఆయన కొడుకు, నారాయణ కొడుకు దాసప్ప, శ్రీమన్నారాయణ కొడుకు దాసప్ప. ఆయనకి నువ్వు చెప్పప్ప అని చెప్పి అడిగితే, స్వామి నారాయణ మేము చెప్పేటప్పుడు కూడా బాగా బాగుండండి అనేలేదు మేము. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరో తెలుగు అనొచ్చేమో కానీ మీరు బాగుండండి. శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ సల్లకు కాపాడకరా తండ్రి అని అక్షంతలు వేసేది, అని పూలేసేది, వాళ్ళకి తలపైన అవి వేసేది. నారాయణ మంత్రం చెప్పుకోకుంది బాగుండండి అని మాత్రం ఎప్పుడు చెప్పలేదు. అర్థం చేసుకోండి. ఇది మోడికాల శాస్త్రం. దీంట్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి, గుర్తు చేయండి. అంటే నువ్వు చెప్పిన వివేమేం పాటియాలి అనేది కూడా లేదు. వాళ్ళ ఊర్ల ప్రకారంగా వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. కొన్ని చోట్ల దాసప్పే లేడు. ఇక్కడ సోమేందేపల్లి నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా ముందుకు పోతే దాసప్ప లేడు. వాళ్ళ పద్ధతి లేదు అది. ఏమి ఇక్కడ దాసప్పని పిలిచి ఇక్కడ ముందు నుంచి ఉంది అది. ఇక్కడి నుంచి కర్ణాటకలో 100% దాసప్ప ఉండాల. ఇక్కడి నుంచి ఆంధ్రాలో 190% లేరు దాసప్ప. అది వాళ్ళ పద్ధతి, ఇక్కడ వీళ్ళ పద్ధతి. నువ్వు ఎక్కడ పుట్టిండావో ఆ పద్ధతి నువ్వు చేసుకోవాలా. మొదటిది కొన్ని తెలియనప్పుడు ఒకరిని ఫాలో కావాలా. దాసప్పదన్న గైడెన్స్ తీసుకోవాలా, పెద్దోళ్ళదన్న గైడెన్స్ తీసుకోవాలా. అంతకుమించి ఏం లేదు. అందరికీ నారాయణుడికి బాగా కాపాడుతాడు. ఇది మోడికాల విషయం. నామదారుల గురించి మళ్ళా చెప్తాను. జై శ్రీమన్నారాయణ.